గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్లో కాంబో కార్డుని ఏ విధంగా అన్లాక్ చేసి 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబ్యాట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. సో మొదటగా మన ఈరోజు కాంబో కార్డు ఏంటి అనేది చూద్దాం. సో నేను గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మన మొదటి కార్డు హ్యామ్స్టర్ ట్యూబ్, రెండో కార్డు హ్యామ్స్టర్ గ్రాము, మూడో కార్డు హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్చ్. సో ఈ 3 కార్డులను మనం అన్లాక్ చేయాలి. సో ఈ అన్లాక్ చేయడానికి మొదటగా ఈ హ్యామ్స్టర్ ట్యూబ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ హ్యామ్స్టర్ ట్యూబ్ని అన్లాక్ చేద్దాం. సో నేను తిరిగి అప్లికేషన్లోకి వచ్చానండి. అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఈ కింద మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో మైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ హ్యామ్స్టర్ ట్యూబ్ అనేది నాకు తెలిసి లీగల్లో ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఇప్పుడు అది లీగల్లో లేదండి. పిఆర్ అండ్ టీమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ హ్యామ్స్టర్ ట్యూబ్ అనేసి క్లియర్గా కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి నేను గో అహెడ్ మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ కార్డ్ రెడీ అయినట్టు వచ్చేసింది. తర్వాత నేను స్క్రీన్ మీద ఇలా టచ్ చేశాను అనమాట. సో దాని తర్వాత మళ్ళీ గ్యాలరీకి వెళ్ళేసి సెకండ్ కార్డ్ ఏంటి అనేది చూశాను, హ్యామ్స్టర్ గ్రామ్. ఈ హ్యామ్స్టర్ గ్రామ్ అనేది కూడా మనకు ఎక్కడ ఉంటుంది అంటే పిఆర్ అండ్ టీంలో ఇక్కడే ఉంది చూడండి. పక్కన హ్యామ్స్టర్ ట్యూబ్ పక్కన ఏదైతే హ్యామ్స్టర్ గ్రామ్ అని ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి గో హెడ్ మీద క్లిక్ చేశాను అనమాట. సో సెకండ్ కార్డు కూడా మనకు రెడీ అయిపోయింది. సో తర్వాత నేను మళ్ళీ స్క్రీన్ మీద టచ్ చేశాను. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ ఇవి 2 ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఈ కింద రాసి ఉంటారు. సో ఇవి ఓపెన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఏ కార్డును ఓపెన్ చేయాలి అనేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటారనమాట. అది చూసి చేయండి. లేదు డైరెక్ట్గా అన్లాక్ అయ్యి ఉండుంటే డైరెక్ట్ బై చేయండి. దాని తర్వాత మనకు మూడో కార్డు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్క్. ఈ కార్డు అనేది మనకి స్పెషల్స్లో ఉంటుందండి. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్పెషల్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకు ఫస్ట్ ఆప్షన్లోనే హ్యామ్స్టర్ కంబ్యాట్ మెర్క్ అనేది ఉంది. సో ఇది ఆల్రెడీ ఇదివరకు కాంబో కార్డును మనం అన్లాక్ చేసే టైంలో వచ్చిందండి. అందుకని చెప్పేసి నాకు మై కార్డ్స్లో ఉంది. ఒకవేళ ఎవరైతే ఇప్పుడు వరకు దీన్ని అన్లాక్ చేయలేదో వాళ్లకు న్యూ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో పైన ఈ న్యూ కార్డ్స్లో ఉంటుంది. నేను ఆల్రెడీ అన్లాక్ చేశాను కాబట్టి నాకు మై కార్డ్స్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి వచ్చేసాయి. దాని తర్వాత టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ కింద ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకు అని అంటే అది క్లిక్ చేయకపోతే మీకు 50 లక్షల టోకెన్స్ అనేవి యాడ్ అవ్వవు. సో దాని తర్వాత పైకి వచ్చేసి ఒకసారి మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరిగిందా లేదా చెక్ చేసుకోండి. మీ కాయిన్స్ యాడ్ అయ్యాయో లేదో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి 50 లక్షల టోకెన్స్ యాడ్ అయినట్టు ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ చూపిస్తుంటుంది చూడండి, అదొక గుర్తు మనకి. సో దీంతోపాటు నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే మనకు రోజు 50 లక్షల టోకెన్స్ కాంబో కార్డుతో పాటు సైఫర్ కోడ్ అనేటటువంటి కాంటెస్ట్ కూడా ఒకటి హ్యామ్స్టర్ కంబ్యాట్లో నడుస్తుంది. దాని గురించి నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 8:30, 9:30 లోపు ఖచ్చితంగా వీడియో అనేది చేస్తున్నా. సో మీరేం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ సైఫర్ కోడ్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేసి నేను ఇచ్చే వీడియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూసి 24 అవర్స్ లోపు ట్రై చేయండి. మీరు ప్రతిరోజు కూడా దాని ద్వారా 10 లక్షల టోకెన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. దీని ద్వారా 5 లక్షల టోకెన్స్ అనేవి, 50 లక్షల టోకెన్స్ ఇక్కడ సైఫర్ కోడ్ ద్వారా 10 లక్షల టోకెన్స్, మొత్తం పర్ డేకి ఈ కాంటెస్టుల ద్వారానే 60 లక్షల టోకెన్స్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సైఫర్ కోడ్ జనరేట్ చేసే టైంలో కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకు అంటే స్క్రీన్ మీద కోడ్ జనరేట్ చేయడం ప్రాబ్లంగా ఉంటుంది. కానీ వీడియోని 4-5 సార్లు చూసి మీరు ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే అది పెద్ద కష్టమేం కాదండి. 10 లక్షల టోకెన్స్ మీరు ఈజీగా ఎర్న్ చేయగలరు. సో రెండింటిని, కాంబో కార్డును కానీ సైఫర్ కోడ్ను కానీ రెండింటిని మీరు మిస్ చేసుకోకండి. ఎందుకు అని అంటే ఈ కాంబో కార్డు ఎప్పుడైతే మీరు
గెయిన్ చేస్తారో అప్పుడు మీ బ్యాలెన్స్ పెరుగుతుంది. దాంతోపాటు కాంబో కార్డును కొనే టైంలో మీరు ఇండైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి బై చేస్తున్నారు. సో ఇవి బై చేస్తే ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో అది పెరుగుద్ది. ప్రాఫిట్ పర్ అవర్ మీకు పెరిగితేనే మీకు ఫైనల్గా విత్డ్రాల్ వచ్చే టైంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఎవరైతే పెంచుకోరో వాళ్ళకేం జరుగుతుంది అంటే విత్డ్రాల్ వచ్చినా కానీ చాలా తక్కువ బెనిఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ పర్ అవర్ మీకు పెరగాలి అంటే మీరేం చేయాలి, ఈ డైలీ కాంబో ఏదైతే ఉందో దాంట్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి ఈ టోకెన్స్ మీరు ఎప్పుడైతే ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ప్రాఫిట్ పర్ అవర్ అనేది పెరుగుతుంది. సో దాన్ని మర్చిపోకండి. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కంటిన్యూస్గా అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.